చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. వింధ్య, నువ్వు కూర్చో. మౌనిక వడ్డిస్తుంది. అయ్యో ఎందుకత్తయ్యా, నేను వడ్డిస్తున్నాను కదా. లేదమ్మా, ఇక మీదట మౌనికకి ఇంటి పనులు మనం నేర్పించాలి. మౌనిక, నువ్వందరికి వడ్డించు. అది కాదత్తా, నాకు కూడా ఆకలేస్తుంది. ముందు నేను తింటాను, తర్వాత మీకు వడ్డిస్తాను. పళ్ళు రాలగొడతాను. మా అందరికి పెట్టిన తర్వాతే నువ్వు తినాలి. వాణి, మౌనికకి జ్ఞానోదయం చెయ్యాలని సడన్ గా ఈ ఐడియా ఎందుకొచ్చిందో తెలియదు గాని సూపర్ ఐడియా. మావయ్య, అత్తయ్య నన్ను తిడితే మీరు చాలా ఆనందపడతారని నాకు తెలుసు, కానీ తినండి. ఏయ్, ఏంటి వడ్డించడం? ప్లేట్లో విసిరి విసిరి పెట్టకూడదని నీకు తెలీదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అత్తయ్య, ఇది అన్నం కాదు, ఇడ్లీ. ఇడ్లీ అయినా అన్నమైనా తినే పదార్థాలు ఏవైనా సరే పరబ్రహ్మ స్వరూపం. సరిగ్గా వడ్డించు. నాకిప్పుడు బాగా ఆకలేస్తుంది, నేను తినేస్తాను. ఆగు, మేం తిన్నాకే నువ్వు తినాలి. రేపు పెళ్ళయ్యాక కూడా అందరికన్నా ముందు నువ్వు ఇలాగే తిన్నావనుకో, నిన్ను కట్టుకున్నవాడు ఏమనుకుంటాడు, మీ అత్తగారు ఏమనుకుంటారు? పో అత్తా, వాళ్ళేదో అనుకుంటారని ఇప్పుడు నా కడుపు మార్చుకుంటానే ఏంటి? నాకైతే ఆకలేస్తుంది, ప్లీజ్. వాణి, నువ్వలా మాటలతో చెప్తే సరిపోదేమో. కాళ్ళు చేతులు విరగ్గొడితే తప్ప మౌనిక దారిలోకి రాదేమో. మావయ్య, మీరు ఉచిత సలహాలు బాగా ఇస్తున్నారు. తినండి. అయ్యో వింధ్య, 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 అమ్మా వింధ్య, అయ్యో వింధ్య ఏంటి వామిటింగ్ చేసుకుంటుంది? ఏంటి మౌనిక, వంపదీసి ఇడ్లీలు నువ్వు చేసావా ఏంటి? మావయ్య, మీరు మీ సెటర్లని ఒక నిమిషం ఆపండి. వింధ్య, అయ్యో వింధ్య, వింధ్య, అప్పటికి అనుకుంటూనే ఉన్నాను ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని. బావా, ఎంత పని చేసావు? ఇవి ఖచ్చితంగా ఆ వామిటింగ్సే, ఖచ్చితంగా వేవిళ్లే. మోనిక, ఏం మాట్లాడుతున్నావు? వేవిళ్ళేంటి? ఇవి వేవిళ్లే. బావా, అయిపోయింది బావా, నువ్వు తండ్రిని కాబోతున్నావు. అత్తయ్య, మీ కోడలు మళ్ళీ నెల తప్పింది. మౌనిక, నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? వామిటింగ్ చేసుకుంటే అర్థం నెల తప్పడమేనా? వీటిని చూస్తుంటే ఇవి వేవిళ్లలా అనిపిస్తున్నాయి. ఒకవేళ మౌనిక చెప్పినట్టు వింధ్య ప్రెగ్నెంట్ అయ్యుంటుందా? అత్తయ్య, నో డౌట్ అత్తయ్య, ఖచ్చితంగా ఇవి వేవిళ్లే. వింధ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అలాగే అనిపిస్తుందండి. నాకు మాత్రం డౌట్గా ఉంది. మీరు అనవసరంగా మౌనిక మాట విని తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. మావయ్య, ఇలాంటివన్నీ సినిమాల్లో చూడలేదు, ఎన్ని సీరియల్స్లో చూడలేదు. 100% ఇవి వేవిళ్లే. సరే,
నువ్వన్నట్టే ప్రెగ్నెంటే అనుకుందాం, ఇవి వేవిళ్లే అనుకుందాం. మరి నువ్వేంటమ్మా వింధ్య నెల తప్పితే మొహం అలా మార్చేశావు? ఏ నీకు వింధ్య ప్రెగ్నెంట్ అవడం ఇష్టం లేదా? లేదంటే మా ఇంట్లో ఇంకో పాపో బాబో రావడం ఇష్టం లేదా? అయ్యయ్యో, నాకెందుకు ఇష్టం లేకుండా ఉంటుంది మావయ్య? వింధ్య సిస్టర్, కంగ్రాచులేషన్స్. బావా, కంగ్రాట్స్ బావా. అత్తయ్య, నువ్వు మళ్ళీ నానమ్మవి కాబోతున్నావు. వింధ్య సిస్టర్ మొత్తానికి సాధించేశావు. భగవంతుడా, నేను నమ్మలేకపోతున్నాను. వింధ్య, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వాణి, తొందరపడి అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు. ఎందుకైనా మంచిది ముందు అర్జెంటుగా ఒకసారి డాక్టర్ గారిని పిలవండి. నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చినా, ఎంత బాధపడ్డా నేను ఈ విషయంలో రాజీ పడను. నువ్వా నేనా కోర్టులో తేల్చుకుందాం. సిద్ధంగా ఉండు. వింధ్య, నా మీద పంతంతో ఇంత దూరం వెళ్ళావా? కానీ నీకిచ్చిన మాట ప్రకారం, నువ్వు నాకు విసిరిన సవాల్ ప్రకారం ఈ కేసు గెలిచి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీ పడను. సంధ్య ఎక్కడికి వెళ్తుంది? అన్నా, కొంచెం ఈ ముందాపు. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చో. నోటీస్ తీసుకొచ్చావు సంధ్య? ఇదిగోండి సార్. లాయర్ గారి ఆఫీస్కి ఎందుకు వచ్చింది? కష్టం సంధ్య, ఈ కేసులో నువ్వు గెలవడం చాలా కష్టం. సార్, అదేనమ్మా, ఇన్సూరెన్స్ కోసం షాప్ తగలపెట్టారని చాలా తెలివిగా కంప్లైంట్ ఇచ్చారు. కావాలనే ఇదంతా ఎవరో చేశారు. మొహమాటం లేకుండా చెప్తున్నానమ్మా, సాక్ష్యం అంత బలంగా ఉన్నప్పుడు నువ్వు గెలవడం చాలా కష్టం. ఖచ్చితంగా నీకు శిక్ష పడే అవకాశం ఉంది.